పరిపాలన బాగుండంట. ఇప్పుడు రాదు, సాయంత్రం రావాలి నాకు. సాయంత్రం అంటే ఎన్నింటికి? 6:30కి రా. అంటే ఏ పరిపాలన బాగుంది మామూలుగా? అంటే ఇదివరకు ఇద్దరు పరిపాలన చూసాం, ఏది బాగుంది అంట? చంద్రబాబు ఆ కాలంలో ఆయనది బాగుండే, ఈ కాలంలో ఈయనది బాగుంది. ఈ కాలంలో ఇది బాగుంది అంటే ఎవరు ఆ కాలంలో అప్పుడు ఆ కన్నా వానల కాలం వచ్చి వానల కాలం వస్తుంది, ఎండాకాలం వస్తే ఎండాకాలం. ఏ కాలానికి ఆ కాలం, ఏ కాలానికి ఆ కాలానికి అంతే. నలుగురు 10 మంది చూసుకోవాలి, వాళ్ళు 50 మంది యాచండి, అచ్చు పడుతుంది, బొమ్మ పడుతుంది రూపాయి బిల్లకు అట్లా. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు 3 రాజధానుల మధ్య ఒకటే రాజధాని ఉంటే బాగుంటుంది. ఒకటే రాజ్యం ఉంటే 2 ఉండాలి కదా, ఆడలు మొగలు లేని కాలం కాదు కదా. మళ్ళీ అన్ని 2 విధాలుగా ఉంటేనే నడుస్తుంది. బొమ్మ రూపాయి బిల్లకు అచ్చు ఉంటుంది, బొమ్మ ఉంటుంది, అచ్చడి ఇచ్చడి పిచ్చడి. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? వాళ్ళ అదృష్టం ఎవరికి ఉంటారో ఎక్కువ వాళ్ళది అంతే. మరి ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళు సైడ్ ఇల్లు వస్తారు చెప్పలేము కదా. నీకెవరు వస్తే బాగుంటుంది అనుకో? నాకా ఒకళ్ళు వస్తే చాలు, ఎవరు ఒకళ్ళు, ఇద్దరు రాకూడదు, ఒకళ్ళు వస్తే చాలు. ఇద్దరు వస్తారు పోతారు అంతే. దానిలో ఎవడో ఒకడు వస్తాడు ఖచ్చితం కదా. మరి పరిపాలన చూసారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, ఏ పరిపాలన బాగుంది అనిపించింది? ఇంతవరకు ఏ పరిపాలన బాగలేదు సార్. అట్లే ఉన్న స్టూడెంట్ అట్లే ఉన్నారు, పనులు అట్లే ఉన్నాయి, ఏ డెవలప్మెంట్ కాలే. బ్రిటిష్ కాలం ఉన్నప్పుడే మన ఇండియాకి స్వాతంత్రం రాని ముందునే అప్పుడు రైళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు సరిగా లేవు, ప్రతి వాతావరణం సరిగా లేదు, ప్రతి విషయం కూడా సరిగా లేదు. ఇప్పుడు అంతా కల్తీ ఉంది, అంతా కల్తీ ఉంది. రాజకీయం కూడా ఈరోజు జగన్ బాగాలే అంటారు, రేపు చంద్రబాబు బాగాలే అంటారు, కానీ జనాలు ఏవి బాగలేదు, జనాలు ఏది బాగలేదు. ఒక్క రూపాయి మాత్రం వేలు అమ్ముతున్నారు, వాళ్ళకి అడగడం లే. అదే టమాటా పండ్లు 20 రూపాయలు వేస్తే మాకు వచ్చి అడుగుతారు, ఎందుకు? తక్కువ మనీ తక్కువ రేటు అడుగుతారు. ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కానీ రాజకీయం అనేది ఎవరికి మంచి లేదు, ప్రజలకి మంచి లేదు. మన స్టూడెంట్ ఇక్కడ నుంచి బయట విదేశాల్లో చదువుకున్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు అయినారు, వాళ్ళ టెక్నాలజీ అక్కడ చూపిస్తున్నారు. అక్కడ రాజకీయం ఉంది, అక్కడ రాజకీయం లేదని అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మన పిల్లలు పోయి అక్కడ చేస్తున్నారు, ఇక్కడ టాలెంట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. మన దగ్గర ఉన్న టాలెంట్ ఏం చేస్తున్నారంటే తొక్కేస్తున్నారు. ఒక బ్యాంక్ లోన్ 10,000 తీసుకుంటే ఆ లోన్ కట్టే వరకు చంపేస్తున్నారు. అదే లక్షలు వేల కోట్లు ఎర్రగొట్టే వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళే విదేశాలు పంపుతున్నారు. ఎవరు పంపుతున్నారు? ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే గ్యారంటీ పాస్పోర్ట్ కావాలి. మన పౌదం తెలియదా పాస్పోర్ట్ది? ఈ మనిషి ఇంత అప్పు చేస్తున్నాడు, ఇంత బ్యాంకులో ఇంత అప్పు ఉంది. ఒక రైతు కానీ ఒక లోన్ తీసుకోవాలంటే వానికి లక్షల్లో పావులు ఇస్తారు, అంతేగాని ఎక్కువ ఇయ్యరు. అంతా ఇక్కడ ఏ రాజకీయం సరిగా లేదు, ఏ రాజకీయం ఈ సైకిల్ పదిరారు, కాంగ్రెస్ పదిరారు. మరి చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు. అందరికి అవకాశం, అందరూ గుద్ద కొట్టే వాళ్ళే, ఎవరు పనికిరాడు అంతే. ప్రభుత్వం అనేది సరిగా లేదు, అందరు చూస్తున్నాం. ఇప్పుడు మన పిల్లలకి చదువు చెప్పాలంటే కూడా భయం వేస్తుంది. రేపు ముందు వాళ్ళు చదువుకుని డిగ్రీ చేసుకుని డాక్టరేట్ చేసుకుని లాస్ట్ వాళ్ళు పని పోవాలంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు పని చేయలేరు, వాళ్ళ భవిష్యత్తు చదువుకునే ఉంది, కానీ వాళ్ళు చదువుకునే పని దగ్గర పోయి గోండా పని చేయి, హమాలి పని చేయి, అది చేయండి, వాళ్ళు చేయలేరు. అట్ల వల్ల మన సంస్థ పారైపోతుంది. మన గ్యారంటీగా ప్రభుత్వంలో ఉద్యోగం వస్తాయంటే పిల్లలకి చదివించాలి, లేదా అంతవరకు చదివించకూడదు. ముందే చెప్పాలి ప్రభుత్వం, మన దగ్గర ఉద్యోగాలు లేవు, మన దగ్గర భవిష్యత్తు లేదు, మనం ఏది చేయలేము అని చెప్పాలి. అది చెప్పిన వాడే కరెక్ట్ నాయకుడు. మన కేంద్ర మంత్రి కూడా మనకేం సపోర్ట్ చేయలే, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అక్కడ దొంగలు ఉన్నారు, ఇక్కడ దొంగలు ఉన్నారు. ఆ బ్రిటిష్ కాలంలో పెద్ద పెద్ద వంతెనలు కట్టినారు, తాజ్మహల్ కట్టినారు, అన్నీ కట్టినారు. పరిపాలన సరిగా ఉండే. ఇప్పుడు ఏడుంది పరిపాలన? మొన్న వచ్చి అందరు దొంగతోనే చేస్తున్నారు. మొత్తం రాష్ట్రాలు డబ్బులు 2000 నోటు వచ్చినప్పుడు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక కౌన్సిల్ ఒక బ్యాంక్ దగ్గర నిలబెట్టినారా? ఎవరు నిలబడలే. ఎవరు నిలబడినారు? పేదలు, సామాన్యుడు, మానవ. అంటే అప్పటి నుంచే వాళ్ళకి అర్థమైంది ఈ నోట్లు దొంగ నోట్లు పోతున్నాయి, కొత్త నోట్లు వస్తున్నాయి. అప్పుడే వాళ్ళు మార్చుకున్నారు. అది ఉన్న పరిస్థితి. మన రాజకీయ నాయకులు ఎవరు పనికిరారు, మన ఏది మంచిది కాదు. మరి ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను?
ఇప్పుడు ఎటువంటి నాయకుడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేము. ఇంకా అందరు దొంగలే, అందరు దొంగలే, అందరు దొంగలేము. మనకు ఎవరు ఏం చేయలే. మనకు మన పిల్లలకి భవిష్యత్తు చూపించే వాళ్ళు ఉంటే వాడు నాయకుడు. ఇంతవరకు ఇవ్వలేడు. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళ కింద చెప్పు కింద కూర్చుని మేము బతికి తింటుండే. ఇప్పుడు అట్లా లేదు. మన ఆస్తులు, మన తాత ఆస్తులు అన్నీ కొట్టుకుపోతున్న వాళ్ళే. ఇప్పుడు అదే విధంగా చూస్తే ఇప్పుడు 3 రాజధానులు మంచిది, ఒకటే రాజధాని ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో సరిగా లేదు. ఇక 3 రాజధానులు చూసుకుంటాం మేము. మన ఇంటి పరిస్థితి బాగలేదు. అంటే ఒకప్పుడు వాళ్ళు మన హైదరాబాద్ని రాజధాని అనుకుని మేము బతికినాం. కానీ ఇది 3 రాజధానులు మంచిదే. కానీ ఎవరికి మంచిది? వాళ్ళ స్థలాలు ఉంటాయి. ఇప్పుడు మన నంద్యాల జిల్లానే మామూలు నంద్యాల ఉన్నప్పుడే మా ఇంటికి బాడిగా 2000. నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి 3500. ఎవరి లాభం ఉంది? ఇంటి వానికే లాభం ఉంది కానీ బాడిగా ఉన్నవానికి లాభం లేదు. కరెంట్ బిల్ ఎంత ఉంటుందా? 200, 300. ఇప్పుడు 500. ఎందుకు? రాజధాని అని. పోలాయనాలు 80 రూపాయలు ఉండే, రాజధాని అని 120 రూపాయలు. ఎవరి లాభం ఉంది? మనకేం లాభం లేదు. మన రాజధానిలో వచ్చిన లాభం లేదు, ఏం లాభం లేదు. నష్టం మాత్రం మా గ్యారంటీ వస్తుంది. స్థలాలు, ఇల్లు ఉన్నవాడికి మాత్రం, స్థలాలు ఆస్తి ఉన్నవాని అంత మేలు ఉంది. కానీ మాకేమి మేలు లేవు, ఏం లేదు. 2500 మా ఇంటి బాడిగుండే. నంద్యాల జిల్లా అయినా 3500 పెట్టినాడు. ఎందుకు? రాజధాని. ఇల్లు దొరకడంలే, వెళ్ళిపోంటున్నారు. ఇప్పుడు ఏం లాభం ఉంది? ఎవరు ఉన్నారు అసలు? దీన్ని బట్టి ఏం అర్థమైంది మరి? మన ఏమంటే మన పుట్టక మన ఈ రాష్ట్రం ఉండడమే దరిద్రమే. మన ఇండియాలోనే దరిద్రం ఉన్నాం అంతే. వేరే రాష్ట్రాల్లో ఇదే పని చేసుకుని బాగా బతుకున్న వాళ్ళు. జగన్ రెడ్డి పరిపాలన జనాలకు సృష్టి పట్టేయడము, ఇంకా నెగ్లెక్ట్ చేయడము జీవితాల మీద. ఏదో ఆయన చేసి తిని బతకాల అట్లా తయారైపోయినారు అన్నమాట. చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు బాగానే ఉన్నది. ఏదో ఉద్యోగాలు అనేటివి, జనాలకు మంచి ఏదైనా మంచి కంపెనీలు దాని గురించి ఏమన్నా వచ్చేటివి. ఇప్పుడు ఏం రావడం లేదు. ఇప్పుడు మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మంచిగా పరిపాలన చేసే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేలే. మంచిగా చేయాలి. ఇట్లా జనాలకు డబ్బులు పంచి. ఏది? చంద్రబాబు నాయుడు. దానికి దీనికి తేడా ఏంది? అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం కూడా నవరత్నాలని అందరికీ వేస్తున్నారు. డబ్బులు తప్ప ఏమి లేదు. డబ్బులు తప్పితే ఏమి లేదు. ఎవరికి ఉపాధి లేదు. ఉపాధి అంటే ఏ రకమైన ఉపాధి లేదు? ఏ రకంగా అంటే ఇప్పుడు మనకెళ్ళి ఇప్పుడు ఇంకా అభివృద్ధి ఏం కాదు. అమరావతి అలా ఉండింటే నీకు అలానే ఇప్పటికల్లా కొన్ని సంస్థలు వచ్చేటివి, డెవలప్ అయ్యేది. ఆ మైండ్ వేరు, ఈ మైండ్ వేరు. అంతే. అది ఇది రాజధానిలో 1 ఉంటే బాగుంటుందా, 3 ఉంటే బాగుంటుంది? ఒకటే ఉంటే అంటే నేను అదే చెప్పింది ఇందాక. ఉండింటే దానికి వేరే ఏది అంటున్నా, పరిస్థితులే వేరే ఉండేది. ఇది ప్రతీకారం తీసుకోవడం అయిపోయింది అంతే. అసెంబ్లీ కూడా కొంచెం మేలు అనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పటికప్పుడు తేడా ఏమన్నా తెలుస్తుందా? ఎప్పటికప్పుడు చాలా తేడా ఉంది. ఏముంది? ఇంతకుముందు పింఛన్లు 10 రోజులు 15 రోజులు పడుతుంది. అది ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇస్తారు. పొద్దున్నే ఇంటికాడికి తెచ్చిస్తున్నారు. దీన్ని బట్టి అంటే అదే బాగుంది అనిపిస్తుంది. జగనే బాగుంది. జగన్నే బాగుంది. ఇప్పుడు 3 రాజధానులు మంచిది, ఒక రాజధాని ఉంటే బాగుంది. 3 రాజధానులు మంచిది. 3 రాజధానులు మంచిది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కొట్టి పంపించారు మాకు. వీళ్ళు అట్లనే చేస్తాం. మళ్ళీ లేకపోతే 3 ఉంటే బాగుంటుంది కదా. ఎవరేం చెప్పారు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? నెక్స్ట్ ఏం చూడాలి, ఎవరైతే చూడాలని. ఎవరు వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ పరిపాలన బాగుంది. దానికి దీనికి తేడా ఏంటి? అసలు ఏముంది? జగన్ పరిపాలన అందరికీ మేలు చేస్తున్నాడు. స్కూళ్ళు కానీ, తర్వాత ఇతర స్కీములు కానీ మంచిగా పెడుతున్నాడు. అన్నీ బాగా చేస్తున్నాడు. అన్నీ బాగా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం లేవా? చంద్రబాబు నాయుడు కంటే జగన్ బాగా చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తామంటారు. సాధ్యం అవుతుందో? జరుగుతే? అది జరగదు. పవన్ కళ్యాణ్ ఏమీ కాదు. ఎందుకని కాదు? పవన్ కళ్యాణ్ 2 రోజులు బీజేపీలో ఉంటాడు, 1 రోజు దీంట్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ 2 రోజులు బీజేపీలో ఉంటాడు, 3 రోజులు టీడీపీలో ఉంటాడు. ఎవరు నమ్మేస్తారు అట్లా? ఎవరు అది
పవన్ కళ్యాణ్. అదే విధంగా చూస్తే ఇప్పుడు 3 రాజధానుల మధ్యలో ఒక రాజధాని ఉంటే బాగుంటుంది. 3 రాజధానులు ఉంటే బాగుంటుంది. అంటే ఇదేంటి తేడా ఏంటంటే ఎందుకంటే అంత డెవలప్మెంట్ వస్తుంది కదా, అంత డెవలప్మెంట్ వస్తుంది, బాగుంటుంది. కాబట్టి 3 రాజధానులు ఉంటే బాగుంటుంది.